హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు వీడియోలో అయితే సేమియా ఉప్మానండి. ఏం సేమియా ఉప్మానేనా అని అనుకున్నదండ. ఒక్కొక్క మనకి ముద్దు తెర వచ్చేస్తుంది. సేమియా ఉప్మా అంటే ఎవరికి ఇష్టం ఉండేలా, బట్ ఈ టిప్స్తో ఫాలో చేస్తే మనకి విడివిడిగా చాలానే బాగుంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకునేచ్చు. ఎవరెవరికి ఇష్టం ఉండేలా సేమియా ఉప్మా అనేది ఇలా ఒక్కసారి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈజీగా కూడా బరీ 5 మినిట్స్, వితిన్ 5 మినిట్స్లో ఆరాంగా మనం కుక్ చేసుకునేచ్చు. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది, చాలా ఉదురుగా చాలానే బాగుంటుంది. అది ఎలా చేసేదిని వీడియోలో చూపించిపోతున్నానండి. ఫస్ట్ అయితే ఒక స్టవ్ పైన ఒక బాండ్లీ పెట్టుకొని 1 కప్ అంతా సేమియా తీసుకున్నాను. మెజర్మెంట్ కప్లో 1 కప్ అంతా సేమియా తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ అంతా కుకింగ్ ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మనం ఎంత బాగా డ్రై రోస్ట్ చేసుకుంటే మనకి ఉప్మా అనేది, సేమియా ఉప్మా అనేది అంత బాగా వస్తుంది. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇది అయింది. ఒక ప్లేట్లోకి అయితే తీసుకునేదాము. ప్లేట్లోకి తీసుకున్నాక అదే బాండ్లీ స్టవ్ పైన పెట్టుకొని ఒక 3 to 4 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు వేసుకున్నాక చిటపట అన్నాక ఒక 2 టేబుల్ స్పూన్ అంత పల్లీలు వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక 1 ఆనియన్ అని చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటా ఉన్నాను. పచ్చిమిర్చి అనేది మనకి కారం చూసుకొని వేసుకోండా. నేనైతే 4 తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా రోస్ట్ అయినాక 1 కప్ అంతా బీన్స్ వేసుకుంటా ఉన్నాను. ఒక 1/4 కప్ అంతా క్యారెట్ కూడా వేసుకుంటా ఉన్నాను. బీన్స్ అనేది క్వాంటిటీ కొద్దిగా జాస్తి తీసుకున్నానండి. మనకి నచ్చిన తరకారీ వేసుకునొచ్చండి, ఇవే ఎల్లానేమీ లేదు. ఒక టమోటో అయితే చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటా ఉన్నాను. బఠానీ ఉన్న కూడా వేసుకునొచ్చు. బఠానీ వేసేట్లుగా ఉంటే పల్లీలు అనేది స్కిప్ చేయండి. నేను సేమియా కప్లో వేసుకున్నాను, అదే కప్లో 2 కప్ అంతా వాటర్ వేసుకున్నాను. ఇన్ కేస్ మీరు ఏమి వాటర్ అనేది వేయకుండా ఉంటే మరి ఆనియన్ వేసి చేసుకునే వాళ్ళు అయితే 1.5 కప్ అంత వేసుకోండి చాలు. నేనైతే తరకారీ ఎక్కువగా వేసుకునేదాన్ని, ఇంకా 2 కప్ అంత వేసుకొని మనకి టేస్ట్కి ఎంత కావాలంత ఉప్పు అనేది వేసుకొని కొద్దిగా 1 నిమిషం పాటు బాగా ఉడికినాక మనం సేమియా రోస్ట్ చేసి పెట్టుకుంటాం కదా, దాన్ని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా కలుపుకుంటే మనకి చాలానే టేస్టీగా ఉండే సేమియా అనేది రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా కూడా చేసుకునొచ్చు. మనకి ಯಾವ తరకారీ ఉంటే అది వేసుకునొచ్చు. ఇదే తరకారీ వేయాలని ఏమీ లేదు. చాలా ఈజీగా ఈ మెజర్మెంట్లో ఒక్కిత చేయండి, చాలా ఈజీగా చేసుకునేయచ్చు. అదే మన తరకారీ ఎక్కువ వేసుకుంటే 2 కప్ అనేది వేసుకోండి. బరీ మన సేమియా అంటే 1.5 కప్ అయితే చాలండి, బాగా సరిపోతుంది. కొద్దిగా కొత్తిమీర వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 30 సెకండ్ పెట్టుకొని మళ్ళీ ఓపెన్ చేస్తే చూడండి మనకి సేమియా ఉప్మా రెడీ అయింది. చాలానే టేస్టీగా ఉంటుంది, చాలా విడివిడిగా కూడా ఉంటుంది. ముద్దు తెర వేయలేదండి, మనకి ఫుల్ డే పెట్టినా కూడా ఇలానే ఉంటుంది. చాలా టేస్టీగా, చాలా ఈజీగా కూడా చేసుకునొచ్చు. లంచ్ బాక్స్కి, బ్రేక్ఫాస్ట్కి, ఇలా మనకి యావదానికైనా చాలా ఈజీగా మనము ఈ రెసిపీ అయితే చేయవచ్చు. ఈ టిప్స్తో మీరు ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా ఉంది ఏంటి అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి ఎంత విడివిడిగా ఎంత బాగుంది అనేసి చాలా ఈజీగా చేసుకునొచ్చు. ఈ కొలతలో ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో ఇష్టమైంది అనుకున్నాను. అలాగే ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసినాను. ఫ్రీ ఉంటే ఒకసారి వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.